రీతిగా He gives you sanctification. అదే రీతిగా ఆయన నీకు పరిశుద్ధతనిస్తాడు. Some of you think you are already saved. మీలో కొంతమంది మేము ఇదివరకే రక్షణ పొంది ఉన్నాము అని But you తలస్తున్నారు. are stopping there. కానీ మీరు అక్కడే You ఆగిపోయారు. are not thinking about sanctification. మీరు ఆ పరిశుద్ధత గూర్చి తలంచడం లేదు. If you go deep into the word of God, దేవుని వాక్యంలోనికి లోతుగా వెళ్ళినప్పుడు that word of God itself will sanctify you. దేవుని వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. What did Jesus say in యేసు John 17th chapter and 17th verse? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Sanctify them through the word of truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. Yeah, thy word is truth. నీ వాక్యము సత్యమై ఉన్నది. You cannot speak lies. నీవు అలాంటప్పుడు అబద్ధాలు You మాట్లాడలేవు. cannot act lies. నీవు అబద్ధంగా వ్యవహరించలేవు, నటించలేవు. You are speaking lies, నీవు అబద్ధాలు ఆడుతున్నావు. and then you are proving yourself there is no truth in you. ఆ రీతిగా నీలో సత్యము లేదు అని నిరూపించుకుంటున్నావు. Jesus said, I am truth. యేసుక్రీస్తు నేను సత్యమై ఉన్నాను I అంటున్నాడు. am life. నేను వెలుగును. When you speak lies, నీవు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు how can Jesus live in you? యేసుక్రీస్తు ఏ రీతిగా నీలో నివసించగలడు? You are speaking lies with your father. నీ తండ్రితో నువ్వు అబద్ధాలు You are మాట్లాడుతున్నావు. speaking lies with your mother. నీ తల్లితో నువ్వు అబద్ధాలు You are మాట్లాడుతున్నావు. speaking lies with your friend. నీ స్నేహితులతో అబద్ధాలు మాట్లాడుతున్నావు. And still you say, I am saved. అయినప్పటికీ కూడా నేను రక్షించబడిన వ్యక్తిని అని నువ్వు చెప్తున్నావు. That's why Jesus is asking his father to sanctify these people with the word of truth. అందునిమిత్తమే యేసుక్రీస్తు ఈ నీ వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని As ప్రార్థిస్తున్నాడు. long as you study the word of God, నీవు దేవుని వాక్యం చదివినంత సమయం కూడా he will sanctify your mind. ఆయన నీ మనసును He పరిశుద్ధపరుస్తాడు. will give you clean mind. నీకు శుద్ధీకరించబడిన హృదయాన్ని మనసుని ఇస్తాడు. But you are reading 2 verses or one verse in a day. కానీ నీవు మాత్రము దినానికి ఒక వచనమో లేదా 2 వచనాలు మాత్రమే చదువుతావు. You are not reading even a chapter. కనీసం ఒక అధ్యాయం కూడా నువ్వు చదవవు. You must read 5 chapters, 10 chapters. You must read, sit and read and pray and wait in the presence of God. నీవు కనీసం 5 అధ్యాయాలు లేదా 10 అధ్యాయాలైనా చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, When you దేవుని read the సన్నిధిలో word, ఉండాలి. when you read the word of God, నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, when you sit with the word of God, దేవుని వాక్యంతో నువ్వు when you గడుపుతున్నప్పుడు, study the word of God, దేవుని వాక్యాన్ని చదివి when you ధ్యానిస్తున్నప్పుడు, meditate the word of God, ధ్యానిస్తున్నప్పుడు the word of God itself will sanctify you. దేవుని వాక్యమే నిన్ను పవిత్రపరుస్తుంది. But you are not liking the word of God. కానీ నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించడం You లేదు, are not ఇష్టపడడం carrying లేదు. the Bible wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ బైబిల్ని తీసుకొని వెళ్ళడం లేదు. Many people, instead of taking the Bible, they bring cell phones. చాలా మంది తమ బైబిల్ని తీసుకొని వెళ్ళడానికి బదులుగా తమ సెల్ ఫోన్లను తీసుకొని వెళ్తుంటారు. If they want to see a reference, they look at the cell phone for the Bible verses. ఏదైనా రిఫరెన్స్ చూడాలి అని అనుకుంటే వారు ఆ ఫోన్ తీసి అందులో వారు ఆ యొక్క వచనాలను Many చూస్తుంటారు. are ashamed of carrying the Bible. చాలా మంది బైబిల్ని మోసుకు రావడానికి They సిగ్గుపడుతుంటారు. go to the church stylishly, వారు సంఘాలకు ఎంతో స్టైల్ గా వెళ్తుంటారు. or they carry the very small Bible, little Bible. ఒకవేళ వారు తీసుకెళ్లాల్సి వచ్చిన చాలా చిన్న బైబిల్ It has become a తీసుకెళ్తారు. fashion. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. We are not able to carry the Bible, whole Bible. ఎందుకు నీవు ఆ మొత్తం బైబిల్ని తీసుకొని వెళ్ళలేకపోతున్నావు? Why are you ashamed? ఎందుకు సిగ్గుపడుతున్నావు? God will be ashamed of you దేవుడు when He నిన్ను బట్టి, comes. ఆయన రాబోయే దినాన ఆయన నిన్ను బట్టి కూడా సిగ్గుపడతాడు. If you don't love the Bible, బైబిల్ నీకు తెలియకపోతే you cannot be sanctified at all. నీవు ఎంత మాత్రము పరిశుద్ధపరచబడవు. When I was in my unconverted days, నా యొక్క మారు మనసు పొందనటువంటి దినాలకు ముందు I did not look at the Bible at all. నేను బైబిల్ని కనీసం చూచేవాడిని కూడా కాదు. I kept the Bible somewhere under many things, many books. It was hidden somewhere. ఆ బైబిల్ని నేను ఎక్కడో ఎన్నో వస్తువుల క్రింద ఎక్కడో దాచిపెట్టినట్టుగా పెట్టేవాడిని. I could not look at it. నేను దాని వైపు కూడా I చూడకపోయాను. know there is power in the Bible. నాకు తెలుసు ఆ యొక్క బైబిల్లో వాక్యంలో శక్తి ఉంది అని. But because I was living in sin,
కానీ నేను పాపంలో జీవిస్తున్న కారణాన్ని బట్టి I was afraid even to look at the Bible. నేను ఆ బైబిల్ని చూడడానికి కూడా భయపడేవాడిని. But when God saved me, కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత immediately I started loving Bible. వెంటనే నేను బైబిల్ని ప్రేమించడము I did ఆరంభించాను. not leave that Bible. నేను ఆ బైబిల్ని ఎంత మాత్రం Even విడిచిపెట్టేవాడిని when కాదు. I was going to the market, నేను ఒకవేళ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా, vegetable shop or some shop, కూరగాయల షాప్కో లేకపోతే మరి దేనికైనా వెళ్ళాల్సి వస్తే I was carrying the Bible in one hand. నేను ఒక చేత్తో నా బైబిల్ని తీసుకొని I was వెళ్ళేవాడిని. not ashamed to carry the Bible. ఆ బైబిల్ని తీసుకెళ్ళడానికి ఎంత మాత్రం సిగ్గుపడేవాడిని Some కాదు. of you are proud people. మీలో కొంతమంది గర్విష్ఠులుగా You ఉన్నారు. are a proud young girl. నీవు ఒక గర్విష్ఠురాలైన You యవనస్తురాలివి. don't want to carry the Bible. నీవు బైబిల్ని పట్టుకోవాలి అని You are అనుకోవు. a proud young man. నీవు ఒక గర్వంతో ఉన్న You don't యవనస్తుడు. want to carry the Bible. నీవు బైబిల్ని పట్టుకోవాలి అనుకోవడం లేదు. If you carry the Bible now, నీవు ఇప్పుడు బైబిల్ని మోసుకొని తీసుకెళ్తూ ఉంటే when you కనుక grow old, నీవు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు the Bible will carry you. అప్పుడు ఆ బైబిలే నిన్ను మోస్తుంది. You are not humble enough. నీవు తగ్గింపు కలిగి లేవు. How many chapters you are reading in a day? ఒక దినమునకు ఎన్ని అధ్యాయాలు నువ్వు చదువుతున్నావు? You are not memorizing the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం You లేదు. must memorize the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. You are memorizing many things. ఎన్నో విషయాలను జ్ఞాపకం You are ఉంచుకుంటావు. recollecting many things. ఎన్నో విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటావు. Ask the Lord, how is my heart? దేవుణ్ణి అడుగు, దేవా నా హృదయం ఏ రీతిగా ఉంది God అని. will show you దేవుడు నీకు చూపిస్తాడు. about the condition of your own heart. నీ యొక్క సొంత హృదయం ఏ పరిస్థితిలో ఉందో చూపిస్తాడు God will దేవుడు. show you how proud you are. ఎంత గర్వంతో నువ్వు ఉన్నావో దేవుడు చూపిస్తాడు. Saint Paul, when he was Saul, he was so proud. పరిశుద్ధుడైన పౌలు ఆ యొక్క మారుమనసు చెందక ముందు సౌలు వలె ఉన్నప్పుడు So ఎంతో proud, గర్వంతో ఉన్నాడు. so arrogant and proud. ఎంతో అహంకారంతో గర్వంతో ఉన్నాడు. But when Jesus met him, కానీ యేసుక్రీస్తు అతన్ని కలుసుకున్న తర్వాత he became humble. అతడు దీనుడిగా అయ్యాడు. He said, I am following Christ. అతడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. Boldly he was telling, I am following Christ. ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, I am following Christ. నేను క్రీస్తును వెంబడిస్తున్నాను అని. Please follow me. అదే రీతిగా మీరు నన్ను వెంబడించండి. How boldly he was telling that statement. ఎంత ధైర్యంగా అతను ఆ మాటలను చెప్పగలుగుతున్నాడు. He has become so meek and lowly and humble. ఎంతో దీనత్వంతో సాత్వికుడిగా అయ్యాడు అతను. The Spirit of God makes you humble. దేవుని ఆత్మ నిన్ను దీనులుగా చేస్తుంది. When you meet with your friends, నీవు నీ స్నేహితులను కలిసినప్పుడు you are not telling about Jesus to others. నీవు యేసుక్రీస్తుని గురించి వారికి ఇతరులకు చెప్పవు. You are talking and talking many things. కానీ ఎన్నో విషయాలు మాత్రం మాట్లాడతావు. When you go to other house, నీవు ఇతరుల గృహాలకు వెళ్ళినప్పుడు you are not carrying the Bible. మీరు ఈ యొక్క బైబిల్ని మోసుకొని You తీసుకొని are వెళ్ళరు. forgetting about the Bible. ఆ బైబిల్ని నువ్వు మర్చిపోయి వెళ్తుంటావు. If you forget God, నీవు దేవుని మర్చిపోతే God will forget you. Be careful. దేవుడు నిన్ను మర్చిపోతాడు, జాగ్రత్త. Why don't you carry the Bible to your friend's house? ఎందుకు నువ్వు బైబిల్ని నీ యొక్క స్నేహితుల ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేవు? It's because of your pride. నీ యొక్క గర్వాన్ని బట్టే. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. The